చూసారు ఇది మట్టి ఇదిగోండి. ఇవన్నీ నేను ఇవాళ బెండ మొక్కలు ఉంటే కాపు అయిపోయింది. సరిగా లాస్ట్లో కూడా సరిగా రావట్లేదు. కటింగ్ ఇచ్చినా సరే సరిగా రావట్లేదు. ఎందుకనేసి తీసేద్దామనేసి తీసాను. ఇదిగోండి ఈ కణుపులు కనపడుతున్నాయి కదా మీకు. ఈ కణుపుల దగ్గర ఇదిగోండి కణుపులు ఇవి వీటి దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే నిమ్మటోట్స్ అటాక్ అయినాయండి. నిమ్మటోట్స్ అటాక్ అవుతే మీకు చెట్టు పెరగదు, ప్లస్ కాపు తగ్గిపోయిద్ది. చెట్టు మాత్రం అలాగే ఉంటుంది, ఎలా ఉన్నది అలాగే ఉంటుంది. అంటే మనం ఇచ్చిన బలం మొత్తం ఇవి ఏర్ల ద్వారా వెళ్ళవలసిన పోషకాలు మొత్తాన్ని ఇవి తినేసి అక్కడ వీటిని సంతతి పెంచుకుంటూ ఈ అభివృద్ధి చెందుతూ ఉంటాయండి. ఇదిగోండి వృద్ధి చెందుతూ ఉంటాయి. ఇవన్నీ ఇలా ఒక రూట్ నుంచి ఇంకో రూట్ ఇలా లోపల నుంచి లోపలికి వెళ్ళిపోతూ ఉండి ఇలా మొత్తం వాటిలో ఉన్న కాండం మొత్తం ఇలా దానిలో ఉన్న జీవం మొత్తం పీల్చేసుకొని చెట్టు మాత్రం అలాగే ఉంటుంది. అది ఎదగదు. దీనికి నేను చేసింది ఏంటంటే తప్పు, ఫస్ట్ స్టార్టింగ్లో పెట్టినప్పుడు సాయిల్ మిక్స్లో నేను వ్యాము, ట్రైకోడర్మా, సూడోమోనాస్ ఇలాంటివి ఏవి మిక్స్ చేయలేదండి. తర్వాత నుంచి వేరే వాటికి అన్నిటికీ చేశాను. ఆ రోజు లేకపోవడం వల్ల మామూలుగా కలిపేసి ఇస్తానండి. మీకు సాయిల్ మిక్స్ మీకు ప్రీవియస్ వీడియోస్లో కూడా ఉంటాయండి, చూడొచ్చు ఒకసారి. ఈ నిమ్మటోడ్స్ అటాక్ అవుతే మాత్రం చెట్టు ఇలాగే ఎదగదు, కాపు పూత ఏమీ ఉండదు. అదొకటి మాత్రం మీరు గ్రహించుకోండి. రావట్లేదంటే అదే నేలలో అయితే మీకు పెద్ద చెట్లు అవుతాయి కాబట్టి తెలీదు. ఇది వచ్చేసరికి ఏంటంటే ఈ అన్నిటికీ లేదు. చూడండి ఒక్కొక్క కుండీలోనే ఇదిగోండి ఈ చెట్టుకు చూడండి ఏమీ లేదు. ఈ ఒక్కదానికి ఇదిగోండి దీనికి ఇప్పుడే స్టార్ట్ అయింది. దీనికి చూడండి ఒక్కడు కూడా లేదు. అంటే ఒక్క కుండీలో మాత్రమే అటాక్ అయింది. ఆ కుండీ సాయిల్ మొత్తం నేనేం చేస్తానంటే మొత్తం తీసేసి ఎండబెట్టేస్తానండి. దాంట్లో ఎర్రలు కానీ ఏమన్నా ఉన్నాయి అనుకుంటే అవి తీసేసి పక్కన సేవ్ చేసి ఈ మట్టి మొత్తం ఇప్పుడు ఉన్నది కండి, ఈ మట్టి మొత్తం ఇది మొత్తం తీసేసి ఇప్పుడు ఎండ తక్కువగా ఉంది కాబట్టి ఒక 4-5 రోజులు ఎండలో వదిలేసి బాగా ఆరబెట్టేస్తారండి. దాంట్లో నిమ్మటోడ్స్ ఏమన్నా ఉన్నా చనిపోతే, ప్లస్ అది కాక ఇంకొకటి ఏం చేస్తానంటే అండి నేను సాయిలు, కంపోస్టు, మట్టి, కంపోస్ట్ ఏదైనా మన కిచెన్ వేస్ట్ కానీ లేకపోతే కంపోస్ట్ తయారు చేసుకుంది ఏదైనా కానీ మనం తెచ్చుకున్నది కానీ అలాంటిది ఏదైనా సరే అది ట్రైకోడర్మా, సూడోమోనాస్, ఇంకా వ్యాము, వేపిండి ఇవి ఎప్సమ్ సాల్ట్ ఇవన్నీ మిక్స్ చేసేసి పెట్టేసి కలిపేసి పెట్టేసి ఏదైనా ఒక గోన్ సంచిది లాంటిది కప్పే ముందు కొద్దిగా బెల్లం ఉంటుంది కదండి, ఆ బెల్లం తీసుకొని పౌడర్ చేసేసి అది లిక్విడ్గా చేసి నీళ్ళలో కలిపేసి పైన జల్లి పెట్టేసి కలిపేసి పెట్టేస్తే దాంట్లో ఏంటంటే మనకి కావాల్సిన సూక్ష్మ క్రిములన్నీ కూడా తయారవుతాయండి. తర్వాత అది సాయిల్ మిక్స్ కలుపుకొని ఒక వారం పెట్టుకుంటే సరిపోతుందండి. దాంట్లో ఏమైనా ఉన్నా సరే చనిపోతాయి. ప్లస్ కొత్తగా మనం ఇచ్చిన వాటిలో బెల్లం ఉంటుంది కాబట్టి బెల్లంలో మైక్రోబ్స్ ఇంకా సూక్ష్మ జీవులు ఉంటాయి కొట్లని మనకు కనపడవు. లోపల ఇవి బాగా డెవలప్ అవుతాయి బెల్లం ఉండటం వల్ల. దానివల్ల కూడా అది మనకు సాయిల్ ఫర్టైల్గా అవుతుంది. తర్వాత మనం సాయిల్ మిక్స్ ఎలా చేసుకుంటాం ప్లాంటింగ్ చేసుకునేటప్పుడు అలా చేసేసుకొని మళ్ళీ ఆ మట్టిని రీయూజ్ చేసుకోవచ్చు అండి. ఇలా చేసుకోవచ్చు. ప్రతిసారి మనం మట్టి అంటే కొంతమంది ఇప్పుడు సిటీస్లో ఉన్నారు, వాళ్ళకి మట్టి కొనుక్కొచ్చుకోవాలంటే దూరంగా వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది. ప్రతిసారి ఈ మట్టి పడేసుకోలేరు కాబట్టి ఈ మట్టి ఇలా చేసుకోండి. లేదు మాకు అవైలబుల్ మట్టి ఉంటుంది అనుకున్నప్పుడు ఇది తీసుకెళ్ళి దూరంగా పడేయండి. కానీ దాంట్లో వాడిన పరికరం కానీ అంటే ఏదైనా టూల్స్ ఉంటాయి కదండి, ఆ టూల్స్ అలాంటివి ఏవి కూడా మన గార్డెన్లో వేరే వాటిల్లో వాడకండి. అంటే అప్పుడు మీకు తెలిసింది కాబట్టి అది అంతకుముందంటే మీకు చేంజ్ చేయలేరు. అలా చేయండి. ఎందుకంటే దానివల్ల ఆ టూల్స్ వల్ల మీకు ఒకదాని నుంచి ఒకదానికి మనకు అవి కనపడవు, చాలా సూక్ష్మంగా ఉంటాయి, అవి మనకి కంటికి కనపడినవి అనమాట. ఆ టూల్స్ సహాయంతో ఆ మొక్క వేరే చోటాలను నాటిన దాని నుంచి దానికి అలా స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి మనం దేనికంటే చూసుకున్నామో దాని నుంచి అక్కడే అంతమించుకుంటే ఇంకా మనకు స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉండదు. అది ఒకటి మాత్రం గమనించుకోండి. ఇలా చేసుకుంటే మన మొక్కలో ఎప్పుడు ఎదుగుదల బాగుంటుందండి. ఇది ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. మొక్క పెరగట్లేదంటే ఎందుకు పెరగట్లేదు అనేది ఒకసారి అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది.
దానికంటే పోషకాలు ఏమైనా తగ్గినాయా అలా ఇచ్చుకోవాలి. ఆ పోషకాలు అన్నీ ఇచ్చినా సరే సక్రమంగా ఇచ్చినా మళ్ళీ మొక్క పెరగట్లేదు అనుకుంటే ఒకసారి దాన్ని ట్రాన్స్ప్లాంట్ చేయడం కోసం ఇలా తీసి పెట్టుకోవాలి. తీస్తే మీకు ఏమీ లేదనుకోండి, ఆ సాయిల్లో మీకు బలం సరిపోవట్లేదని అర్థమవుతుంది. అంటే కొద్ది మొక్క పెరిగిపోయినా సరే దాన్ని తీసుకునే ఆహారం సరిపోదు. దానివల్ల ఆ కుండి రూట్ బాండ్ అయిపోయినా అలాంటివి కూడా ఉంటాయి. అది కూడా చూసుకోండి, చెక్ చేసుకుంటామంటే ప్రతిసారి అలా మొక్కలు మాత్రం మనం సేవ్ చేసుకోవచ్చు అండి. అర్థమైంది కానీ సాయిల్ మాత్రం ఇదండి, ఇదొకటి తీసాను, ఇదొకటి తీసాను. దీంట్లో వచ్చింది ఎక్కువ వరకు ఏంటంటే మనకి నిమ్టోడ్స్ తయారవడానికి కారణం కూడా ఏంటంటే ఈ గవ్వలు కూడా వస్తాయి, నిమ్టోడ్స్ కూడా ఉంటాయి. వీటికి కారణం ఏంటంటే ఫస్ట్ మనం ఎండుటాకులు అవన్నీ కూడా పైన వేసి పెట్టేస్తాం. ఆ ఎండుటాకులు అవన్నీ కూడా దాన్ని పైన వేసి పెట్టడం వల్ల ఏంటంటే సమ్మర్లో అంటే మల్చింగ్ చేసుకోవచ్చు, ఇప్పుడు వింటర్లో మల్చింగ్ అవసరం లేదండి. ఇప్పుడు ఉండటం వల్ల ఏంటంటే తేమ ఎక్కువగా ఉండటం వల్ల మీకు ఆ నత్త గవ్వలు, అవి శంకు పురుగులు, ఇలాంటి నిమటోడ్స్ ఇలాంటివి కూడా ఈ ఆకుల వల్ల వీటి వల్ల తయారవుతాయండి. మల్చింగ్ ఇప్పుడు అవసరం లేదు, తీసేయండి. ఆకులు మొక్కల దగ్గర వేసి పెట్టడం ఇలాంటివి ఎండాకాలం వేసుకోవచ్చు. అది ఉండటం వల్ల కూడా మీకు ఫర్దర్గా ప్రాబ్లం వస్తుంది. అదొకటి అబ్జర్వ్ చేసుకొని ఎప్పటికప్పుడు మొక్కల్ని చేసుకుంటామంటే మీ మొక్కలు బాగా వస్తాయండి. ఈ కాపు అయిపోతే మొత్తం ఒకసారి సీజన్ అయిపోయింది అంటే నా దగ్గర ఫ్రూటింగ్ అయిపోయింది. వెజిటబుల్స్ అవి కూడా మొత్తం పీకేసాను. మళ్ళీ ఒక్కొక్కటి స్టార్ట్ చేస్తున్నాను పెట్టడానికి. స్టార్ట్ చేసినవన్నీ కూడా మీకు అప్పుడప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటానండి. ప్రతిదీ చూడండి. ఈ నిమ్టోడ్స్ మాత్రం చాలామందికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో ఆల్రెడీ తీసాను కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను మీకోసం. నచ్చుద్దని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి కంటెంట్తో మీ ముందుంటాను. అంతవరకు నాకు బాయ్ అండి.